నెదర్లాండ్స్లోని ఐండ్హోవెన్లో ధర్మస్థాపన రథం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నగరంలో ఉన్నటువంటి అట్లాంటా స్పోర్ట్స్ క్లబ్లో జరిగినటువంటి కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణం తిరుమల వాతావరణాన్ని ఆవిష్కరించినట్లు అద్భుతంగా ఉందని విచ్చేసిన భక్తులు తెలిపారు. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఐందోవన్లో శ్రీనివాస కళ్యాణం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రముఖ అర్చకులు నరేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్తే నరేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా మీరు ఇక్కడ ఈ కళ్యాణం జరిపించడం తిరుపతిలో చూసినట్టు అంత ఆనందంగా ఉంది. చాలా చాలా బాగా జరిపించారు, ధన్యవాదాలు మీకు. మీకు అసలు ఈ ధర్మస్థాపన రథం గురించి కొంచెం మా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా. ధర్మస్థాపన రథం అని మనం ఇక్కడ యూరోప్ లో ఒక 3 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాము. దాని ద్వారా యూరోప్ మొత్తంగా శ్రీనివాస స్వామి రాముల వారి కళ్యాణోత్సవాలు జరుపుకోవడం అనేది నిశ్చయంగా ఇప్పటి వరకు 59 శ్రీనివాస కళ్యాణాలు, ఒక 25 రాముల వారి కళ్యాణాలు చేశాను. అలాగే డిఎస్ఆర్ గురుకులం అంటే ధర్మస్థాపన గురుకులం అనే సంస్థ పెట్టి దాంతో ఇప్పుడు దాకా 250 మంది స్టూడెంట్స్ కి ఉచితంగా మన సాంప్రదాయం యొక్క శ్లోకాలు, స్తోత్రాలు, వేదాలు కూడా నేర్పిస్తూ ఉంటాం ఇక్కడ. అలాగే ఇప్పుడు ఒక 150 మంది ఆల్రెడీ ఇంకొక 10 బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. దీని ద్వారానే ఈ రోజు ఆ స్వామివారి దేవల మనకి కళ్యాణోత్సవాన్ని జరుపుకున్నాం. దగ్గర 1500 మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాల్లో స్వామివారిని వీక్షించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వామివారి విగ్రహం చూస్తుంటే నిజంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసినంత ఆనందంగా ఉంది. ఈ విగ్రహం గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఈ లక్సంబర్గ్ లో ఉంటారండి వీళ్ళు. ఎప్పటి నుంచో ఈ ఒక 3 సంవత్సరాల క్రితం చిన్న ఆలోచనతో ఈ విగ్రహాన్ని తయారు చేయాలనే సంకల్పంతో కరుణాకర్ గారు స్వామి వారిని తయారు చేశారు. అచ్చం తిరుమల ఎలా ఉన్నాడో ఆ విధంగానే మనకి రావాలి అనే సంకల్పంతో నేల పడకతో చేసిన విగ్రహం. ఎన్నో రోజులు కష్టపడ్డారు ఆయన. ఈ రోజు ఇక్కడికి వచ్చి స్వామివారిని నిలబెట్టి ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ఆయన వల్లే మనకి జరిగిందనేది చాలా గట్టిగా చెప్పవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధర్మస్థాపన రథం అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ చేయ తలపెట్టిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని దర్శించేందుకు సుమారుగా 1500 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్త మహాజనులందరికీ నగరంలో ఉన్న ప్రముఖ హోటల్ యాజమాన్యం ఉచితంగా భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాస కళ్యాణం జరగడంలో వాలంటీర్స్ అండ్ ఆర్గనైజర్స్ చాలా ప్రముఖ పాత్ర వహించారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. వాలంటీర్స్ గురించి మరియు ఆర్గనైజర్స్ గురించి ఎలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో వీళ్ళు మాటల్లో విందాం. చెప్పండి, ఎలా జరిగింది? మీకు ఇక్కడ కనపడుతుంది, మేము 5 అయినా తెర వెనక చాలా మంది ఉన్నారు. సో అందరికీ కూడా మా తరఫున చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒక ఈవెంట్ని మేము ఇంత పెద్ద స్కేల్లో చేయాలి, అది కూడా అందరికీ ఫ్రీగా చేయాలి, ఎంట్రన్స్ ఏమీ పెట్టకుండా చేయాలి అని ఒక సంకల్పంతో దానికి ఖచ్చితంగా వాలంటీర్ సపోర్ట్ లేకుండా అసలు ఇలాంటి ఈవెంట్ చేయడం కుదరదు. అన్ని విషయాల్లో ఫుడ్ వాలంటీర్స్ నుంచి, స్టేజ్ డెకరేషన్ నుంచి, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా టీమ్ సపోర్ట్ అండ్ టీమ్ స్ట్రెంగ్త్ నడిచింది. సో వాలంటీర్స్ ఆర్ ప్లేడ్ అ గ్రేట్ రోల్. నిన్న రాత్రి నుంచి నైట్ 2 దాకా ఉంది. మళ్ళీ వాళ్ళు పొద్దున్నే వాలంటీర్స్ అందరూ వీఆర్ హియర్. ఫుడ్ మీరు చూసారు, ఆల్మోస్ట్ ఒక 1200 మంది పైనే వచ్చారు. సో ఇంత చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను కూడా రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసినప్పుడు ఇది ఫ్రీ అని పెట్టారు. అసలు ఫ్రీగా 1200 నుంచి 1500 వరకు 100 మంది వరకు ఎలా మీరు చేయగలిగారు? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి డబ్బుతో పని లేదు, డబ్బు అవసరం లేదు, డబ్బు కట్టి వెళ్ళకూడదు. దేవుడికి వెళ్ళడానికి మనకి అందరికీ అవకాశం ఉండాలి, ఆధ్యాత్మిక భావంతో రావాలి. దీన్ని నేను టికెట్ పెట్టి వెళ్ళానన్న ఫీలింగ్ రాకూడదన్న ఫీలింగ్తో మేము ట్రై చేసాం. ఖచ్చితంగా అందరి సపోర్ట్ వల్లే, డొనేషన్స్ అండ్ వాలంటీర్స్ అందరి సపోర్ట్ వల్లే ఇలాంటి పెద్ద ఈవెంట్ చేయడం సాధ్యమవుతుంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి సంకల్పం. ఈ సంకల్పం యూరోప్ మొత్తంలో మన ధర్మాన్ని చాటడానికి, నిలబెట్టడానికి, నెక్స్ట్ జనరేషన్కి మన వాల్యూస్ చెప్పడానికి కూడా ఇది డెఫినెట్గా ఇలాంటి ఈవెంట్స్ హెల్ప్ అవుతాయి. అది ఒక గొప్ప సంకల్పం నరేష్ గారు మొదలెట్టింది. సో మేమందరం మా ఉడతా భక్తి సాయం అందజేసాం. సో దట్ ఈస్ బేసికలీ